అధ్యాయము 21వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడి, హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి బల్లయొద్దుకి యోగ్యంగా నడిపించమని మీ దాసు నోటిని నాలుకనసను దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని మాతో మాట్లాడి, నాయన ఇదిగో ప్రభా, మీరే నీ బల్లయొద్దుకు నన్ను మమ్మల్ని పరిశుద్ధులుగా యోగ్యులుగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నదుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చాడట. కొన్ని సువార్తలలోనేమో యవ్వనుడు అని రాసి ఉంది, కొన్ని సువార్తల్లో ఒక్కడు అని రాసి ఉంది. అక్కడ జరిగినటువంటి నేపథ్యం ఏంటంటే 17వ వచనం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞను నీకు తెలియదు కదా అని అతనితో చెప్పారు. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అందుకు ఆయన, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియులారా, జరిగిన నేపథ్యం ఇది. ఇప్పుడు దేవుడు నాకు ఒక ప్రేరేపణ కలిగించిన విషయం ఏంటంటే, అతడు మిక్కిలి ఆస్తి గలవాడు. అతడు వ్యసనపడి యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అతనికి కావలసింది ఏంటి? నిత్య జీవం కావాలి. దానికి ఏం చేయాలో అడిగాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రం మొత్తం చెప్పాడు, అవి పాటిస్తానే అన్నాడు. అంటే ధర్మశాస్త్రం అంతా బాల్యం నుండి పాటిస్తున్నా ఇంకా ప్రతి విశ్వాసులో ఏముంటుంది? ఏదో ఒకటి కొదువు అనేది ఉంటుంది కంపల్సరీగా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే భక్తి జీవితంలో మనకి కనబడదు. మెయిన్ పాయింట్ అది. నీలో ఉన్న కొదువేంటో నీకు తెలియదు. నేను చూశాను మత్తయి సువార్తలో. ఆ మత్తయి సువార్తలో ఆ యవనస్తుడు ఇదే విషయాన్ని యేసు దగ్గర ప్రస్తావించినప్పుడు, నేను ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాను, ఇంకా నాలో కొదువేంటి అని అడిగాడు. కావాలంటే చూడండి, మత్తయి సువార్తలో మత్తయి గారు రాసినప్పుడు చెప్పబడినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి.
మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువేమని ఆయనను అడిగాడు. ఇప్పుడు మత్తయి సువార్తలోనేమో అతనే యేసు ప్రభువుని నాకు కొదువేంటని అడిగాడు. మార్కు సువార్తలోనేమో యేసు ప్రభు వారే అంటున్నారు. కానీ మార్కు సువార్తలో ఇంకా 2 వచనాలు ఎక్కువ చెప్పాడు. ఏమని? అక్కడ చెప్పబడినటువంటి మాట, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నదని చెప్పి ఆ కొదువైంది ఏంటో కూడా చెప్పాడు. మత్తయిలోనేమో నాకు కొదువేంటని అడిగితేనేమో ఇదే మ్యాటరు. ఏది? నీ ఆస్తి మొత్తము అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. అయితే మిగుల ఆస్తి గలవాడు కనుక ఏమయ్యాడు? వ్యసనపడి యేసు ప్రభువును వదిలి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు నేను అంటున్నాను, అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగింది ఏంటి? నిత్య జీవము. ఇప్పుడు లాజిక్గా మనం ఆలోచిస్తే నిత్య జీవం అనేది భూమి మీద పరలోకంలోనే. పరలోకములో నిత్య జీవం మనకి కావాలని కోరుకునేటప్పుడు భూమి మీద ఉన్నది నీకు ఎంత ఉన్నా సరే నీతో రాదు కదా, అది వస్తుందా? మరి రానప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట నువ్వు నెరవేరిస్తే ఎంత బాగుండేది. కానీ డబ్బు లేకపోతే వ్యక్తిని ఎవరైనా గౌరవిస్తారా? డబ్బు ఉంటే గౌరవిస్తారా? డబ్బు ఉంటేనేమో పైకి గౌరవిస్తారు, లోపలికి ఏమనుకుంటారు? పైకి బాగానే మాట్లాడతారు. బైబిల్లో కూడా ఉంది అది. ఇప్పుడు సుంకపు గుత్తదారుడు పొట్టి జక్కయ్య ఉన్నాడు. మంచిగా సంపాదించాడు ఫుల్గా, అక్రమంగా. ఎవడైనా డైరెక్ట్గా బయటికి మాట్లాడుతున్నారా? కానీ యేసు ప్రభు వచ్చి మేడి చెట్టు దగ్గర నుంచొని, జక్కయ్య నువ్వు రా, నేను ఇంట్లో ఉండవలసి ఉన్నదని చెప్పని ఆయన ఇంట్లోకి వెళ్తుంటే బయట ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, పాపి అయిన ఈ మనుషుని ఇంటికి ఆయన బస చేయ వెళుచున్నాడు. గట్టిగా అంటున్నారా? వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆస్తిపరుడైన వ్యక్తిని పైకి మనలేరు, పొగుడుతారు చక్కగా, కానీ లోపల మాత్రం ఆడవి ఎలాంటి పాపో చెబుతుంటారు. అట్లాంటి ధనం మన దగ్గర ఉంటే అంత, లేకపోతే అంత. కానీ నిజజీవం కోరుకునేటప్పుడు ఈ భూమి మీద ధనం కూడా కావాలని కోరుకుంటున్నారు. అందుకని యేసు ప్రభువారు తన ప్రసంగాల్లో మీరు దేవునికిని సిరికిని దాసులు కానేరన్నాడు. అయితే ఎవరో ఒకరికే అవుతావు. అయితే దేవుడికి అవుతావు, లేకపోతే సిరికి అవుతావు. ఈ రెండిట్లో ఎవరో ఒకరికి అవుతావు, కానీ రెండింటికి కాలేవు. ఒక ఊరికి 2 రాజులు ఉంటారా? ఒక ఊరిలో 2 కత్తులు పడతాయా? పడవు. ఏదో ఒకటే. ఇజ్రాయిలీలు 2 తలంపుల మధ్య తడబడుతున్నట్లు ధనవంతులందరూ కూడా రెండింటి మధ్యలో ఉంటారు. ఓ పక్కేమో నిత్యజీవం కావాలి, మళ్ళీ భూమి మీద ఉంటేనేమో డబ్బులు కావాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నీకు ఒకటి కొదవ ఉంది, ఇది అమ్మేసి నా వెంబడరా అని అడిగితే, యేసు ప్రభు వెంబడి వస్తే ఏమైనా కొదవ ఉంటుందా? అంటే ఆ రోజుల్లో ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పనిచేస్తున్నాడని తెలుసు. కానీ ఇంకేమి ఇస్తాడు? ఆయన వెనకాల తిరిగితే నిప్పేసుకునే పని లేదు, అగ్గేసుకునే పని లేదు కదా. మళ్ళీ పాత రోజులు వస్తాయి. నాకు మనోహర్ పెళ్లి దెబ్బకి, మెర్సీ పెళ్ళికి మాత్రం ఇప్పుడు నేను పాత పద్ధతి ఉపయోగిస్తా. అగ్గేసుకురా, అగ్గేసుకోకుండా అని. ఏం చేస్తాం మరి? ఏదో మొహమాటానికి పెళ్ళికి రండి సార్ అంటే
ఇద్దరు వస్తారనుకుంటే 6 వస్తే ఎట్లా? నేను చెప్తున్నాగా, నిజానికి తమ్ముడు నాని కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకోటైతే అక్కడే మనకి గొప్ప పంచాయతీ అయిపోయేది భోజనాల దగ్గరే. నేను ఎంతమందికి చెప్పా, ఎంతమంది వచ్చారు, ఇప్పుడు నేను మళ్ళీ ఉండాలంటే నాకు ఇంత ఎత్తైనా వండుతా, లేకపోతే వండను. ఉండవా ఆ పంచాయతీలు ఎందుకు ఉండవు? మొన్న ఎక్కడో మధ్యప్రదేశ్లోనూ బీహార్లోనూ చూశా, పెళ్ళికొడుకు తరపులకి చికెన్ ముక్కలు పడలేదంట. ఇంకంతే, కుర్చీలు ఎగరేసుకుని కొట్టుకున్నారు. ప్రస్తుత ప్రపంచం ఎలాగ ఉందంటే 250 పెడితే కేజీ చికెన్ వస్తుంది. ఇంట్లో వండుకుంటే బ్రహ్మాండంగా తినచ్చు కదా. వాడేసి చికెన్ ఎవడికి కావాలి అని అనుకోవాలి, కానీ అబ్బాయి అలా కాదు, మనం వండుకునేది వేరు. అట్లాగా చికెన్ కోసం తనుకుంటున్నారు, గొడవలు అయిపోతాయి. పాత రోజుల్లో పద్ధతి నేను చిన్నప్పుడు విన్నా. మా తాతగారు డాక్టర్ గారు మా ఇంటికి వచ్చిన చాలామంది మా తాతయ్య గారికి చెప్పడం విన్నా. విజయవాడ 1 టౌన్లో ఆయన దగ్గరికి వచ్చి పెళ్ళి చెప్పేవాళ్ళు అందరూ ఏ ప్రోగ్రాం చెప్పినా సరే ఇలాగే చెప్పేవాళ్ళు. డాక్టర్ గారు అగ్గేసుకోకుండా వచ్చేయండి పెళ్ళికి అనేవాడు. అగ్గేసుకోకుండా అంటే అర్థం ఏంటి? ఇంట్లో పొయ్యి పెట్టమాకండి, వంట చేయమాకండి. సార్ అగ్గేసుకొని రండి అంటే మా తాత ఒక్కడే పోయేవాడు, ఇంకెవరు వెళ్ళేవాళ్ళం కాదు. పర్ఫెక్ట్గా బాగుంది కదా, అప్పుడు కూడా అలాగే చేయాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆస్తి మరి ఎందుకో తెలియదు కానీ వేణుగోపాలయ్య గారు కూడా ఎక్కువసార్లు యవ్వన కాలంలో ఉన్నాను, ఎక్కువసార్లు చెప్పిన మాట ఆయన, విశ్వాస యాత్రలో నిన్ను బడగొట్టేవి 2, ఒకటి శ్రీ, 2 సిరి, ఈ రెండింటితో జాగ్రత్త అని చెప్పేవాడు. కానీ ఇది చాలా మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎట్లాగో తెలియదు. మరి నేను అనుకుంటున్నాను, ఈ యవనస్తుడు నిత్యజీవం కోసం వచ్చి ఆస్తి అమ్మేయమంటేనేమో ఇంత బాధపడ్డాడు. కానీ ఏమీ లేని అబ్రాహామును పిలిచి దేవుడిని అతన్ని బహుధనవంతుడిని చేసేస్తే ఆయనేమో పునాదులు గల పట్టణము దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం సార్ ఎంత ఉంది, నీకేం ప్రాబ్లం లేదంటే, ఏమి ఇబ్బంది లేదా, లేకపోతే ఏం నీకు ఇల్లు కట్టుకోవాలనిపించట్లేదంటే, అసలు మనమైతే అబ్రాహాంకు ఉన్న ఆస్తి మనకు ఉంటే మనం మైసూర్ ప్యాలెస్ కడతాం, గ్యారంటీగా కట్టం. అప్పు చేసే ట్రిప్లెక్స్ కడుతున్నాం. అంత డబ్బు ఉంటే వదులుతామా మైసూర్ ప్యాలెస్ కట్టకండి? అట్లా ఉంది ప్రజెంట్. కాబట్టి ఈ యవ్వనస్తుడికి ఒక కొదువు ఉన్నది, కానీ మనకి కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కొదువు ఉంది. ఎవరెవరికి ఏం కొదువు ఉందో నాకు తెలియదు. అది మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకి మీకు తెలుస్తుంది. మీరు యోచన చేయండి. నిన్న రాత్రి నేను ప్రసంగంలో, విజ్ఞాపన ప్రార్థన ప్రసంగంలో ఒక మాట చెప్పాను. మనము ఏదైనా ఒక అంశం దేవునికి ప్రార్థన చేయాలంటే ఎలా చేయమని చెప్పాడు? ఎలా చేయమన్నాడు? కృతజ్ఞతాపూర్వకంగానే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకి మీరు ఏం చెప్పాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గుర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియాలి. అంటే దేవునికి మన విన్నపాలు చెప్పేటప్పుడు ఎలాగుండాలి? హలో, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, చూసుకో, సరేనా? బాయ్. ఇలాగా అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు విన్నపాలు చెబితేనే కృతజ్ఞతగా చెప్పాలంటే అది ఎలాగ అలవాటు అవుతుంది?
జనరల్గా నువ్వు ప్రతి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానాన్ని బట్టి ఆ వినయం అనేది, ఆ కృతజ్ఞత అనేది ఉంటుంది. దాన్ని నేను రాత్రి జ్ఞాపకం చేశాను. మనం ఇంట్లో అద్దెకుండి, ఈ ఇంట్లో అద్దెకుండి మనం అద్దె డబ్బులు తీసుకెళ్ళి ఆ ఓనర్ గారి అబ్బాయికి ఇస్తే థ్యాంక్స్ పాస్టర్ గారు అంటాడు. అది దేనికి థ్యాంక్స్? మనకు చెప్పాలి థ్యాంక్స్? చెప్తారు ఎవరైనా అసలు? నా ఇంట్లో ఉండి నాకు జీతం, నాకు అద్దె కడుతుంటే నీకేటర్ నేను చెప్పే థ్యాంక్స్ నీకు అని అనుకుంటారు ఎవరైనా. కానీ వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకు? అంటే అంత కృతజ్ఞత దేనికి? థ్యాంక్స్ అంటే తెలుగులో అదే కదా, కృతజ్ఞతలు సార్. దేనికి కృతజ్ఞతలు? అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర అలాంటి కృతజ్ఞత భావమే లేనప్పుడు, చాలామంది వెర్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అనుకుంటాను, మరి వాళ్ళు దేవుని సన్నిధిలో ఎలాగ మాట్లాడతారు, ఎలాగ అలవాటు అవుతుంది? మరి మామూలుగా ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులతోనే మనము ఉండే డీలింగ్స్ సరిగా లేనప్పుడు మరి దేవునితో ఎలా మాట్లాడతావు? దేవునికి ఎలా చెప్తావు? నీ విన్నపాలు సేమ్ అలాగే చెప్తావా? కాబట్టి ఏమేమి కొదువు ఉంటుందో తెలియదు మనకి. కానీ ప్రతి విషయంలో మాత్రం మనము కృతజ్ఞత అనేది మనం చూపించగలిగినప్పుడు, కృతజ్ఞత అనేది చూపించగలిగినప్పుడు అది దేవుని ఎదుట కూడా మనం చూపించే అవకాశం ఉంటుంది. ఈయనకి చెప్పేది, ఈయనకి చేసేది ఏంటి? ఆ చెప్పే విధానంలో కూడా సరిగ్గా మనము నేర్చుకోకపోతే, అందుకని చెబుతున్నా, ఏది కూడా మనకు పుట్టుకతో రాదు. నేను అక్కడ కొందనల్లిలో కితనూరులో ప్రసంగం చేసేప్పుడు చెప్పా, వాళ్ళు సాక్ష్యం చెప్పి మా కొరకు ప్రార్థన చేయండి, ఇక్కడ మాకు ఎవ్వరు లేరు, మేము వచ్చి రాగానే మాకు ఈ పరిస్థితులు వచ్చినాయి, మరి పాస్టమ్ గారు ఆ బాబు వచ్చాడు అని చెప్పని సాక్ష్యం చెప్తుంటే, మరి నేను నివాసు ఆశీష్ ఒకసారి వెళ్ళాం, నేను అమ్మగారు ఆశీష్ ఒకసారి వెళ్ళాం, మళ్ళీ అమ్మగారు నేను కలిసి ఒకసారి వెళ్ళాం. ఇట్లాగూ 2-3 సార్లు వెళ్ళి ప్రార్థన చేసి మనము దర్శించి చెప్పి మాట్లాడి ధైర్యపరిచి ఏం పర్వాలేదు దేవుడు స్వస్థపరుస్తాడని వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చి సాక్షి, మాకు ఎవ్వరు లేరు, సంఘమే మాకు సహకారం, దైవజనులు మరి పాస్టర్ గారు వచ్చారు అంటే అప్పుడు నేను చెప్పా, అగాపే సంపూర్ణ సువార్త సంఘాలు 1400 సంఘాలు ఉన్నాయి, కానీ మిగతా సంఘాల గురించి నాకు తెలియదు. నేను మాత్రం ఇగో నా పిల్లల్ని, నా సంఘాన్ని లభించా. ప్రేమ కలిగి ఉండండి. అందరిలో ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి, బలహీనతలు చూడమాకండి. నాలో కూడా మీకు తెలియని బలహీనతలు ఉంటాయి, అవి చూడద్దు. అవి చూస్తే నువ్వు ఎవరిని ప్రేమించలేవు. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసు ప్రభు వారి యవనస్తులు వచ్చి అడగంగానే, వీడు నేను అడగంగానే వెనక్కి వెళ్ళిపోతాడని యేసుకి తెలుసో తెలియదే? సర్వాంతర్యామికి, సర్వ సృష్టికర్తకి, భవిష్యత్తు ఎరిగిన దేవుడికి ఆది అంతమునై ఉన్నారన్నాడు కదా ఈయన. ఈ ఆది అంతమునై ఉన్న ఈయనకి నేను ఇప్పుడు వీడు అడుగుతాడు, నేను ఇది చెప్తాను, చెప్పంగానే వీడు వ్యసనపడి వెళ్ళిపోతాడని యేసుకి తెలుసా తెలియదా? తెలిసినా సరే మనం చూసిన చదువుకున్న వచనంలో యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అన్నాడు. ఆడు వెళ్ళిపోతాడనే తెలిసినోడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన ప్రేమిస్తున్నాడు. అంటే కావాల్సింది మనకేంటి? ఆడు ఉన్నాయి వెళ్ళిపోని ఏమన్నా కానీ మన ప్రేమ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనబడాలి. ఆ ప్రేమ కలిగిన సంఘంగా నేను అందరినీ అలాగే చూశాను, అందరినీ అలాగే ప్రేమించుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పర్వాలేదు, ఒక కాల్ చేస్తే చాలు, ఎవరో ఒకరు వచ్చి కంపల్సరీగా మీకు సహకారం ఉంటుంది. ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారని ఎక్కడి నుంచో చుట్టాలు వచ్చాయి. వారిని తీసుకురావడానికి నేను ఎవరో పంపుదాం అనుకున్నా, అవకాశం కుదరలే. నేనే వెళ్ళా ఎలక్ట్రిక్ స్టేషన్కి.
వెళ్ళి అమ్మగారిని తీసుకొని కారు బుక్ చేసుకొని ఇంటికి వచ్చి, అయ్యయ్యో పాస్టర్ గారు మీరు ఎందుకండి నాకు చెప్తే నేను వెళ్ళి అంటే, ఏం పాస్టర్ గారు అయితే వెళ్ళకూడదా? ఇప్పుడు మా అమ్మాయి వస్తుంది ఎలహంక నుంచి, విజయవాడ నుంచి, వెళ్తాను వెళ్ళనా? నువ్వు వచ్చేయమ్మంటాను, అవి దిగలేదు, లగేజ్ పట్టుకోలేదు అంటే అలాగే వదిలేస్తానా? మరప్పుడు ఎందుకు రాను? మీరేం అలా ఫీల్ కావద్దు, ఏం పర్వాలేదు అంటే అది ప్రేమ. ఆ ప్రేమను బట్టి ప్రభునందు ప్రియులారా మనము కూడా అంతే ప్రేమ కలిగి ఉండాలి. నేను చెప్పే విషయం ఏంటంటే అది చూసి మిగతా వాళ్ళు కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. మన పక్కన ఉన్నటువంటి విశ్వాసులను చూసి మనం నేర్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి. నేర్చుకోవాలి వద్దా? దైవజనులను చూసి నేర్చుకోవాలి, పక్క విశ్వాసం చూసి నేర్చుకోవాలి, మాట్లాడే విధానం నేర్చుకోవాలి, ప్రవర్తించే ప్రవర్తన నేర్చుకోవాలి. అన్నీ మనకు చిన్నప్పటి నుంచి రావు. మనకు తెలియని ఎన్నో మన చుట్టూ ఉన్న వారిని బట్టి జరుగుతున్న దాన్ని బట్టి చూసి నేర్చుకోవాలి. కానీ కొంతమంది నేర్చుకోవడం పక్కన పెడితే అదేదో డైలాగ్ ఉంది, ఏంటది? నేను ఇంతే, నువ్వు ఏమైనా చేసుకోబో, నేను గులకరాయిని, సముద్రంలో సంవత్సరాల తరబడి ఉంటాను కానీ ఒక్క సొక్క నీళ్ళు లోపలికి వెళ్ళదు. ఏం ప్రయోజనం? ఎవరి ప్రయోజనం దానివల్ల? ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉన్న ఓఫిరే గారు ఆయన ప్రసంగాల్లో మాట్లాడుతూ నాకున్నటువంటి లక్షణాలు ఒక్కటి కూడా రావట్లేదని బాధపడ్డాడు. మరి ఆయన చూశాడు అలాగే చాలామంది, అందుకే బాధపడ్డాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కొలువ ఉంది. మీరు గుర్తుపట్టండి, దాన్ని సరి చేసుకోండి, యేసయ్యని వెంబడించండి. వీళ్ళలాగా సరి చేసుకోకుండా వెంబడించకుండా ఇతడైతే వెళ్ళిపోయాడు. చాలామంది సరి చేసుకోకుండా యేసుతోనే ఉంటారు, అవునా కదా? ఉదాహరణకి మరి యోధా ఇస్కరియోతు ఉన్నాడు. డబ్బు సంచి దేవుడు తీసుకెళ్ళి ఆయనకే ఇచ్చాడు. మొదటిసారి దొంగతనం చేశాడు. యేసయ్య అడిగాడా? అడగల. రెండోసారి చేశాడు. యేసయ్య అడిగాడా? అడగల. ఎందుకు అడగలేదు? ఆయనకి తెలుసు కదా ఎందుకు అడగలేదు. ఆయన వెనకాల తిరుగుతూ 3.5 ఏళ్లలో ఆయన్ని చూసి ఆయన ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు? ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు? నతనయేలు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాడట ఈయన. ఎలా తెలుసు ఈయనకి? రాత్రంతా చేపలు పట్టణ వాళ్ళకి తెల్లారిన తర్వాత కుడిపక్కన వలయ్యి అంటాడు, అక్కడే ఉన్నాయి. ఈయనకెలా తెలుసు? మళ్ళీ పగలు తెల్లారిపోయింది, అసలు చేపలు రాత్రిపూట పడతాయి పగలు పడతాయి? అట్లా ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఆయనతో పాటు తిరుగుతానే ఆయన ఎందుకు అలా మౌనంగా ఉన్నాడు, నేను ఇందులో తీసేస్తున్నా సైలెంట్గా ఉన్నాడేంటి అని ఒక్కనాడు కూడా గుర్తుపట్టలేదు. ఒక్కనాడు కూడా మార్పు పొందాలని ప్రయత్నం చేయలేదు. చివరాఖరికి ఆ కొదువ తీసుకోలేకపోబట్టే చివరికి డబ్బుల కోసం యేసయ్యని 33 నాణాలకి అమ్మేశాడు. కాబట్టి ఆ కొదువలా పెట్టుకొని యేసయ్యని వెంబడించమాకండి. వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్టే. కొదువను సరి చేసుకొని మనం వెంబడించాలి. ఈ కొదువు ఎప్పుడైతే చెప్పాడో, యేసయ్య ఆ మాట అన్నాడో, అప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అవునా? మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనంలో చెప్పిన మాటకు 24లో శిష్యులు ఆయన మాటలకు ఏమయ్యారు? విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో అది తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ప్రభునందు ప్రియులారా, నిన్న స్తుతి ఆరాధన వాక్యంలో చెప్పా, దేవుడు రక్షణ దుర్గాన్ని అనుగ్రహిస్తే వీళ్ళు తమ ఆస్తి యందు నమ్మికించి
ఏమైపోయారు? నశించిపోయారు. కానీ దావీదు ఏమన్నాడు? నేనైతే దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె ఉందునన్నాడు. చాలామంది దేని మీద లక్ష్యం ఉంచుతారు? ఆస్తి మీదంట, ఇచ్చిన రక్షణ మీద కాదు. నువ్వు స్తుతులు పాడుతూ ఉంటే దేవుడు నీకు ఒక దుర్గం వేశాడు, ఉన్నతమైన దుర్గం వేశాడు, ఆశ్రయ దుర్గం వేశాడు, నిత్యాశ్రయ దుర్గం వేశాడు, రక్షణ దుర్గం ఇచ్చాడు. నిత్యాశ్రయ దుర్గం అంటే రక్షణ దుర్గం. కానీ దాని మీద నమ్మకం ఉంచట్లేదట. తమకు కలిగిన ఆస్తి మీద నమ్మకం ఉంచారట. చాలామంది వారికి కలిగిన దాని మీద నమ్మకం ఉంచి పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేకపోతున్నారు. అందుకనే యేసుప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుడు సులభం. అందుకు వారు అత్యధికముగా, ఇందాకడేమో మామూలుగా విస్మయం ఉందని, ఇప్పుడేమో అత్యధికంగా ఆశ్చర్యపోయారంట. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగారు. మరి ధనవంతులు లేరా? యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము. మరి వాళ్ళ కళ్ళెదుటే ఈ అత్యధికంగా ఆశ్చర్యపోయిన వారి కళ్ళెదుటే ఒక దేశాధికారులలో స్నేహితులు కలిగినటువంటి ఒక పౌలును దేవుడు రక్షణలోకి తీసుకొచ్చేసాడు. అది దేవునికి సాధ్యం, మనుషులకు సాధ్యంగా. ఎలాంటి వాడు పౌలు? వాళ్ళ తండ్రి గారు ముత్యాల వ్యాపారి, ఆ దినాలలో లక్షాధికారి. ఎవరు ఆయనకి స్నేహితులు? ఆసియా దేశాధికారులు స్నేహితులు ఆయనకి. అట్లాంటి వాడిని ఇప్పుడు రక్షణలోకి నడిపించి ఆయనకి కలిగిన సమస్తమును క్రీస్తు కలిగిన జ్ఞానము నిమిత్తం నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొని దేవుని కొరకు పానార్పణం అయిపోయాడు. మరి అది దేవునికి సాధ్యమా కాదా? మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతున్నాడో, నేను మిమ్మల్ని అందరినీ కొదువ ఏది ఉందో మీరే తెలుసుకోండి అన్నా కదా. నాకు తెలియదు ఎవరెవరికి ఏం కొదువు ఉందో, నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరిలో కొదువు ఉంటుంది. నాలో కూడా ఒక కొదువు ఉంటుంది. దేవునికి అయిష్టమైంది ఏదో ఒక కొదువు నాలో కూడా ఉంటుంది. దానికోసం నేను అదేంటో నాకు తెలుస్తుంది. దానికోసం నేను నిరంతరము ప్రార్థన చేసి దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందరికీ ఆస్తులే ఉండవు. దేవునికి మనకి మధ్యలో ఎడం గ్యాప్ రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది, ఒక అడ్డుబండ కారణం ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, అదేంటో తీసేసుకోవాలి. అది మాట్లాడుతుండగానే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను 28వ వచనం చూడండి. ఇప్పుడు మీరు ఒక మాట వినండి. ఇప్పుడు నీకు కొదువుగా ఉన్నది ఏదో చెప్పి యేసయ్య మొత్తం అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు కదా. ఇప్పుడు కొదువు సంగతి చెప్పంగానే ఈయనకి డౌట్ వచ్చింది. ఎవరికి? ఏమని డౌట్ వచ్చింది? ఆయన మొత్తం వదిలేసి నన్ను వెంబడించమన్నాడు. తీరు ఇంతకీ మనం మొత్తం వదిలేసి వెనకాల పడుతున్నాం. మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి అసలు అని పేతురు గారికి డౌట్ వచ్చి అడిగాడు. యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు యుగమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను అదే. అంటే ఇప్పుడు ఆయనకి నీలో ఒకటి కొదువు ఉందని చెప్పంగానే ఫస్ట్ మొత్తం ఆ కొదువు ఏంటో చెప్పిన తర్వాత ఈయనకి డౌట్ వచ్చేసింది. మనమే మొత్తం వదిలేసి వచ్చామప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే యేసు ప్రభు క్లారిటీ ఇచ్చాడే లేదా? ఈ మాటలు వింటా ఉండగా జబదయి కుమారులకి ఆల్కో డౌట్ వచ్చింది. జబదయి కుమారులకు కూడా
ఇప్పుడు యేసు ప్రభువుని పేతురు అడిగితే పేతురుకి సమాధానం చెప్పాడు. ఆవిడ సాటిస్ఫై అవ్వచ్చా అవ్వకూడదా? నువ్వు అంతలో ఇస్తానని చెప్పిన తర్వాత ఇంక సాటిస్ఫై కదా, ఇంకా ఎక్కువ కావాలా? మనము రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇస్తానంటున్నాడు, సాటిస్ఫై కదా, ఇంకా ఎక్కువ కావాలా అంటే అయ్యిగా సార్ అది ఎందుకండి, మాకు అది కాదు. ఇంకా కొంచెం డీప్గా ఉండే వాళ్ళు ఉంటారు. 35వ వచనం నుంచి మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని. వీళ్ళకేం కావాలంట? అదే నీకు కొదువు ఉంది మొత్తం అమ్మి నన్ను వెంబడించి అన్నప్పుడేమో పేతురు గారికి ఒక డౌట్ వచ్చి అడిగాడు. పేతురు గారు క్లారిటీ ఇచ్చాడు 100 అంతలని. 100 అంతల కంటే కూడా ఇంకేమన్నా ఇంకా బెటర్ దాన్ ఏమైనా ఉందా అంటే జబదేవి కుమారులు అడుగుతున్నారు. ఇంకా బెటర్ ఏంటంటే నీ మహిమ యందు కుడివైపు నొక్కలు ఎడమవైపు నొక్కలు ఉండగోరుచున్నారట. కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడు? అది నా చేతిలో లేదని చెప్పేశాడు. తెలీదు. అది కాబట్టి ఎవరెవరికి ఏమి సిద్ధపరిచాడో అది వారికి దొరుకుతుంది. కానీ మనమేం చేయాలి? ఆ సిద్ధపరిచినదేదో అది పొందుకునేటట్లుగా భూమి మీద భక్తి చేయాలి. ఎవరికి సిద్ధపరిచినో వారికి అన్నాడు కదా. ఎవరెవరికి ఏమి సిద్ధపరిచాడు? ఇప్పుడు ఎవరెవరికి ఏమి సిద్ధపరిచాడో తెలియదు, కానీ సిద్ధపరిచిన ఏయో తెలుసో తెలీదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు 9-10 వచనాలు అనుకుంటా. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే ఇప్పుడు మీరు అది 9వ వచనం ఎవరికి? ఇజ్రాయేలీలకి. 10వ వచనం ఎవరికి? మనకంటే మనకైతే అంటే కొత్త నిబంధన సంఘానికి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అది ఇప్పుడు అన్ని బయలుపరిచాడు లేదా? ఇప్పుడు మహిమా ప్రపంచంలో ఎన్ని పదవులు ఉన్నాయి అనేది ఓఫిరయ్య గారు చెప్పారా లేదా? చెప్పాడా? అయ్యగారు మొత్తం అసలు ఎన్ని ఉన్నాయో మొత్తం రాస్తే ఇంత బుక్ అవుతుంది. కొన్ని వివరించారు అయ్యగారు, కొన్ని మళ్ళీ నేను లేఖనాలు చూపించి చెప్పా. మొన్నెవరో మన వాక్యం చెప్పడానికి రమ్మంటే శ్రీకాంత్ని కెతకనూరు పంపించి నేను అటు వెళ్ళా. ఆ రోజు అక్కడ చెప్పా. వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాను. నాకు ఆశ, అవునా అది కూడా ఉంటుందా అంటే? పాపము తప్ప అన్నీ ఉంటాయండి పరలోకంలో, ఒక పాపం ఒకటే ఉండదు. భూమి మీద ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్నీ పరలోకంలో ఉంటాయి, పాపము తప్ప అన్నీ ఉంటాయి అని చెప్పి అందులో ఒక పదవి ఒకటి చెప్పాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథము 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అన్నాడు. అవునా? అంటే ఇప్పుడు
దేవుని చేతిలో రాజకీయ మకుటము అనంటే ఇప్పుడు పరలోకంలో ఏమున్నాయి? రాజకీయాలు ఉన్నాయి లేవా? ఆ వ్యవస్థ ఉందా లేదా? మరి అది లేకపోతే మరి దేవుని చేతిలో రాజకీయ మకుటం ఎందుకు? ఇంకా నేను ఇంకా అప్పటికి బాప్తిస్మం పొందలే. 95 ఫిబ్రవరి 5వ తారీఖు పొందాను. 94 డిసెంబర్ 31 నైట్, అంటే తెల్లారితే 95 జనవరి 1 నేను వాగ్దానం చేసుకుంటే నాకు ఇదే వచ్చింది వాగ్దానం. అప్పుడు దీని మీద అసలు క్లారిటీ లేదు, అది తెలియని కూడా తెలియదు. ఏదో పెట్టేసి బైబిల్ పెట్టేసుకున్నా. తర్వాత ఓఫిర్ మిషన్కి వచ్చిన తర్వాత అర్థమైంది. అంటే పరలోకంలో కూడా రాజకీయాలు ఉన్నాయి. ఆ రాజకీయాలు తిప్పే ఒక మకుటం ఉంది, అది దేవుని చేతిలో ఉంటుంది. అలాంటి దేవుని చేతిలో రాజకీయ మకుటంగా మనం ఉంటాము. అందుకనే ఆ రాజకీయాలు చేయడానికి ముందు దావీదుని దేవుడు ఏం చేశాడు? రాజుగా నియమించి రాజ్య పరిపాలన జరిగించాడు. తర్వాత యాజకుడిని కూడా చేశాడు. అట్లాగే ఇప్పుడు మనం యాజకులమైన రాజులైన యాజక సమూహం. కానీ పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన చేతిలోని రాజకీయ మకుటంగా మనల్ని ఉంచుకుంటాడు. పరలోక రాజ్య పరిపాలన మనము చేయాలి, రాజకీయ మకుటంగా ఉండాలి అంటే భూమి మీద కూడా మనకి ఎట్లాంటి ఆలోచనలు ఉండాలి? రాజ్య పరిపాలన చేసేటువంటి ఆలోచన ఉండాలి. రాజ్య పరిపాలన చేసే రాజుగారు రాజ్యం గురించి ఆలోచిస్తాడా? ఇంట్లో గురించి ఆలోచిస్తుంటాడా? ఎంతసేపు రాజ్యం, రాజ్య ప్రజల క్షేమము, వాళ్ళ క్షేమాభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ఇంట్లో పిల్లలు అవన్నీ ఆటోమేటిక్ రాజుగారు అంటే దెబ్బలు కొదవా? రాజ్య పరిపాలన సర్వసంగతి అండి. మా ఆవిడ బియ్యం అయిపోయినాయి అందే, ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వెళ్ళి బియ్యం తెచ్చేదని చెప్పి కూర్చొని ఏడుతుంటాడా? రాజుగారి ఇంట్లోనే బస్తాలు ఉంటాయి. ఆ గోడను పంపించి తెప్పించుకొని అంటాడు. కాబట్టి అది చెప్పంగానే పాపం కొంచెం వాళ్ళు టెన్షన్ ఫీల్ అయ్యారు. నేను టెన్షన్ పడద్దు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను అని చెప్పని వాక్యం రాసి ఉంది. భుజాలు ఎవరో కాదు, మనమే. టెన్షన్ పడమాకండి, మనమే ప్రభుత్వం చేయాలని పౌలు భక్తుడు కృపావాల గురించి రాసిన అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి దేనికి మీరు టెన్షన్ పడమాకండి, లేఖనము ఏదైతే ఉందో దాన్ని నమ్మండి అని చెప్పి. కాబట్టి ప్రభునందు పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. జబదేయ కుమారులకు ఒకటి, పేతురు గారికి ఒకటి, ఆ ధనవంతుడికి ఒకటి, మరి నీకు ఒకటి, నాకు ఒకటి. మరి అవి దేవునికి మనకు అడ్డుగా ఉన్నవేవో, అవి ఏదైనా సరే. అలానే మనం ఏమీ భయంకరమైనటువంటి హత్యలు, దోపిడీలు ఏం చెయ్యం. కానీ అంత పెద్ద ఏమీ మనం చెయ్యం కాబట్టి మనము పరిశుద్ధులం కాదు. యేసు రక్తం ద్వారా కడగబడే పరిశుద్ధులం అయ్యాం. కానీ మళ్ళా రోజు మన ప్రయాణంలో ఆధ్యాత్మిక యాత్రలో ఏదో ఒకటి మనకి మలినము అవుతూనే ఉన్నాయి వస్త్రాలు. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఆ పవిత్రపరచుకోవడానికి ఏది అడ్డుపడుతుందో, నీకున్న దేవునికి మధ్యలో ఏది అడ్డుపడుతుందో చూసుకోవాలి. అంటే నాకేం కొదువు లేదని నేను చెప్పని అనుకోమాకండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి భక్తునిలో ఉన్న కొదువ ఏదైతే ఉందో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు దాన్ని బయలుపరిచాడు. దాని ద్వారా వాళ్ళు మార్చుకున్నారు. దేవుడు అబ్రాహామును పిలిచాడు 75 ఏళ్ళు. ఇంచుమించు అబ్రాహాముకి ఎంత వయసు? ఆదికాండం 17వ అధ్యాయంలో, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నేళ్ళు? 99 ఇయర్స్. అప్పటికి ఎన్నాళ్ళు నడిచాడు దేవుడితో? 24 ఏళ్ళు. పిలిచింది 75కి, ఇప్పుడంతా 99. ఆ 99 ఇయర్స్ టైంలో ఏం చెప్తున్నాడు ఆయనకి? యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. ఎప్పటివరకు ఏముంది? నింద,
సహితుడిగా ఉన్నాడు. ఇప్పటి నుంచి ఎలాగ ఉండాలి? నిందారహితుడిగా ఉండాలని అడుగుతున్నాడు. కాబట్టి మనము రక్షణ పొంది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిపోవచ్చు. కానీ ఇంకా నువ్వు నిందా సహితుడిగానే ఉండొచ్చు. నిందారహితుడిగా ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో ఉంటాయి, 1 కాదు 2 కాదు. ప్రతిదీ పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవడం మనం చెయ్యం, పరీక్షించం, దేవుని సన్నిధిలో అడగం, ప్రార్థన చేయం. ప్రభువా నీకు నాకు అడ్డుబండగా ఉన్నది ఏంటది, అది తీసేసుకోవడానికి సహాయం చేయి. దావీదు భక్తుడు తన జీవితంలో యేసయ్యని డైరెక్ట్గా అడుగుతున్నాడు. 139వ కీర్తన 23వ వచనంలో దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. అడుగుతున్నాడు దావీదు. మరి మనం ఎందుకు అడగం? రొటీన్ లైఫ్ అయిపోయింది. బాప్తిసం తీసుకున్నాము, మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాము, రాత్రికి భోజనం చేస్తాము, పడుకునే ముందు ఏదో 2 ముక్కలు ప్రార్థన చేస్తాము, రొటీన్ లైఫ్. కానీ ఆయనకి నాకు మధ్యలో ఆయాసకరమైనది ఏదైనా ఒక మార్గం ఉందేమో చూడమని ఎవరిని అడుగుతున్నాడు? దేవుడిని అడుగుతున్నాడు. కొంతమంది భక్తులు దేవుడు చెబితే ఈ కొదువు ఉంది నీలో అని ఇప్పుడు ధనవంతుడికి చెప్పినట్టు చెప్తే యాక్సెప్ట్ చేయట్లేదు. చేస్తున్నారా? చేయట్లేదు. రాజుల కాలంలో చాలామంది తిరగబడ్డారు, కానీ దావీదు తిరగబడ్డా. దావీదు ఇగో నీ జీవితంలో ఇగో ఇది చేసావు నువ్వు అంటే వెంటనే పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగాడు. కాబట్టి మనం కూడా వాక్యం ద్వారానో, వాక్యం చదువుతుంటేనో, లేకపోతే పరిస్థితులను బట్టో మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకని ఇట్లా అని మనం పరిశీలన చేసి వాక్యం చదువుతుంటే కూడా దేవుడు మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు ఆ కొదువ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి. అలా తీసుకొని దేవుణ్ణి వెంబడించినప్పుడు కలిగే ఆశీర్వాదము వేరు. అంతకంతకు వర్ధిల్లింపజేస్తాడు. లేకపోతే అంతకంతకు నీరసిల్లే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను, కొన్ని నా బలహీనతలు నాకు కనబడినట్లే కొంతమంది బలహీనతలు నాకు కనబడతాయి. ఎందుకంటే వివేచన ఆత్మను బట్టి. కానీ నేను చెప్పను. యేసు ప్రభు వారు యోధా దొంగతనం చేస్తుంటే ఆయనకి తెలిసి కూడా కాముగా ఉన్నట్టు. ఎందుకంటే దేవుడు బయలుపరచమంటే వాక్యం ద్వారానే చెప్తా. వాక్యం ద్వారానే నేర్చుకోవాలి, వాక్యం ద్వారానే తెలుసుకోవాలి. అలా చెప్పంగానే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏం చేయాలి? గ్రహించి లోబడి దాన్ని సరి చేసుకొని మార్చుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండమన్నాను. అది ఉందో లేదో ఎవరికి వాళ్ళకే తెలుస్తుందా? మామూలుగా ఆపోజిట్ వాళ్ళు తెలుస్తుందా? మనకే తెలుస్తుంది కదా. కృతజ్ఞత కలిగి ఉండాలి. అది నేను చిన్న ఉదాహరణ చెప్తాను, ఏమనుకోవద్దు, అభ్యంతర పడమాకండి. మనం మాట్లాడే చాలా విషయాల్లో అభ్యంతరాలు కొంచెం ఎక్కువైపోతుంటాయి. జనరల్గా ప్రతి ఆదివారం మనకి భోజనం ఏర్పాట్లు ఉంటాయి. దాని కొరకు మార్కెట్కి వెళ్తాం, తేవడం, అవన్నీ రెడీ చేసుకోవడం, వండడం, అవన్నీ మళ్ళీ వడ్డించడం, తిన్న తర్వాత మళ్ళీ అవన్నీ కడుక్కోవడం, ఇదంతా కొంచెం ప్రయాస కూడిందనే. ప్రయాసేనా? కొంచెం ప్రయాసే. మన వాళ్ళు చాలామంది ఇప్పుడు అమ్మగారికి పని పెట్టమాకండే గారు, వద్దు మనం బయట నుంచి తెప్పించేద్దాం అంటున్నారు. బయట నుంచి తెప్పించే లెక్కనైతే మనం ఇంట్లో ఎందుకు వండుకోవడం? బయట ఫుడ్, పీజీ ఫుడ్ తినే కదా పిల్లలకు ఒంట్లో బాగలేదు అని మేము స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ బయట నుంచి తెప్పిద్దాం, మళ్ళీ ఆలోచన ఎందుకు అంటే, లేదు అమ్మగారికి బాగా రెస్ట్లెస్ అయిపోతుంది పాపం, తెప్పిద్దామంటే ఆమె కూడా ఒప్పుకోవట్లా. వద్దు, ఏదో ఒకటి కొద్దిగానే చేసుకుందాం. ఇంతకుముందు 4 ఐటమ్స్ చేసాం, 5 ఐటమ్స్, ఇప్పుడు 3 చేసుకుందాం.
ఓ 2 తగ్గించేద్దాం పర్లేదు, కానీ బయట వద్దు. అట్లాగే ఇక్కడ రూమ్లో ఉన్నప్పుడు ఎవరికైనా బాగోకపోతే, ఒకసారి ఎప్పుడైనా నాకు బాగా గుర్తు, జ్వరంతో ఉండి ఏం తినలేదు, అలాగే పడుకున్న, రూమ్లో ఎవరు లేరు. శ్రీకాంత్ డ్యూటీకి వెళ్ళిపోయాడు, అశోక్ వెళ్ళిపోయాడు, మన ప్రదీప్ వెళ్ళిపోయాడు. ఒక్కడే జ్వరంతో పడి ఉంటే ప్రేయర్ అయిన తర్వాత పిలిచే అమ్మగారు అడిగింది, ఏం బాబు 11 ఏమవుతుంది, ఏం బాబు ఏం తిన్నామంటే, ఏం తినలేదు అమ్మగారు, ఏం లేవు, బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఫీవర్ వెళ్ళలేకపోతున్నాను కిందకంటే. అయ్యయ్యో మరి చెప్పాలి కదా నాకు, నువ్వు ఎందుకు చెప్పలేదని గబగబా ఫ్రిడ్జ్ తీసి లోపల దోశల పిండి ఉంటే మొత్తం తెచ్చి కలిపి అప్పటికప్పుడు స్పాట్లో ఒక 4 దోశలు వేసి కొంచెం చట్నీ ఉంటే పెట్టి అన్నీ చేస్తే అది తినేటప్పుడే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఎవరు లేరు మాకు అని అనుకుంటున్నాం, కానీ మాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు ఒక తల్లి తండ్రిలాగా నాకు మమ్మల్ని చూశారని చెప్పని కొన్ని రోజులు కొన్ని నెలలు పోయిన తర్వాత ఇదే చర్చికి ఫ్రెండ్ని నడిపించారు. ఆ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇదే ఆదివారం ఇదే భోజనాల కార్యక్రమంలో ఆ ఫ్రెండ్ ముందున్న వాళ్ళకేమో 2 ముక్కలు బండి, 4 ముక్కలు బండి అంట, ఫ్రెండ్కి 2 బండి అంట. చూశారు విచిత్రం? అదే ఇప్పుడు ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి మన ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ అనుకున్నప్పుడు అమ్మగారు అనంటే అంటదా? ఏం చేస్తుంది? అవునా సతీష్? ఎన్నోసార్లు తనకు కూడా ఉంచుకోదు, ఉండదు ఒక్కోసారి. దాన్ని ప్రచారం అయిపోయింది చర్చిలో. మా ఫ్రెండ్ వెళ్తే అమ్మగారు 2 వేసిందంటే ఎదరావిడికి 4 వేసిందంట. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఏముంది చెప్పు, దీంట్లో ఏం కొదువ? పౌలు భక్తుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తే మరి నన్ను అంత తక్కువగా మీరు ప్రేమిస్తారని అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు అంత బాగా చెప్పి అందరికీ, ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి చాలామందికి చెప్పాడు. మా అమ్మగారు మా అయ్యగారు మామూలు వాళ్ళు కాదండి, అదండి ఇదండి అన్నీ బోళ్ళు చెప్పి లాస్ట్కి ఈ ఇష్యూలో అలా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పు? అంటే నేనేం చెబుతున్నానంటే, మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాము, చూస్తాము, అదే ప్రేమ మనం పొందుకుంటాము. కానీ ఏదో ఒక్క చోట చిన్న విషయంలో వాళ్ళు మాట్లాడిన మాటకి మనము మారిపోతాం. అలా ఎలా మారిపోతావు? అలా ఎలా మారిపోతావు? ప్రభునందు పిల్లర 3.5 ఏళ్ళు సేవలో తిరిగి ఆయన ఎన్ని మార్లు చెప్పాడో ఈ 10వ అధ్యాయంలో కూడా చెప్పాడు. మార్క్స్ వార్తలో మీరు కావాలని చూడండి, మనిషి కుమారుని పట్టుకొని కొట్టి హింసించి అని చెప్పాడా? అయ్యా మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనం చదివిన పారాగ్రాఫ్ లాస్ట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఆ పైన ఉంటుంది. నెక్స్ట్ లైన్లో పైన ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని అని ఒక్కసారి చెప్పాడా? చాలాసార్లు చెప్పాడు. ఒకసారి పేతురు గారి జరగకుండా అన్నాడు. వాళ్ళ సూచక్రియ అడిగితే యోనా సూచక్రియ తప్ప మీకు ఇంకోటి చెప్పను, ఇంకోటి చేయడం కుదరదు అన్నాడు. ఎంత చెప్పి వాళ్ళని అపోస్తులను చేసి వాళ్ళని సేవకు పంపించి వాళ్ళ చేత సేవ చేయించి ఇన్ని చేస్తే గెత్సేమనే తోటలో పట్టుకోగానే జంప్ అయిపోయారు అందరూ. మరి ఏం కొద్ది ఉంది? కాబట్టి నేను చెప్తున్నా, అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కొదువ ఉంటుంది. కానీ అది మనం గుర్తుపట్టినప్పుడు, వాక్య ప్రకారం చెబుతున్నప్పుడు, కొన్ని విషయాలు మనం వింటున్నప్పుడు మనకు అర్థమైతే దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మనం నిత్య జీవము అనే విషయంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. రండి పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం.